వెల్కమ్ బ్యాక్. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. పీఎస్ఎఫ్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. కాకతీయ వస్త్ర పరిశ్రమలోని గణేష ఎకోపెట్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి బాయిలర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన 2 కార్మికులు లిఫ్ట్లో ఇరుక్కుని మృతి చెందినట్లు సమాచారం. 2 కార్మికుల మృతిపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. పీఎస్ఎఫ్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. కాకతీయ వస్త్ర పరిశ్రమలోని గణేష ఎకోపెట్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి బాయిలర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన 2 కార్మికులు లిఫ్ట్లో ఇరుక్కుని మృతి చెందినట్లు సమాచారం. 2 కార్మికుల మృతిపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. పీఎస్ఎఫ్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. కాకతీయ వస్త్ర పరిశ్రమలోని గణేష ఎకోపెట్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి బాయిలర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన 2 కార్మికులు లిఫ్ట్లో ఇరుక్కుని మృతి చెందినట్లు సమాచారం. 2 కార్మికుల మృతిపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదానికి కారణమా, ఇంకేదైనా కారణాలు గుర్తించారా? ఏంటి పూర్తి డీటెయిల్స్? వస్త్ర పరిశ్రమలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా ఒక్కసారిగా లిఫ్ట్ లో ఇరుక్కున్నటువంటి 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు మృతి చెందినట్లు సమాచారం ఉంది. ఈ మృతికి సంబంధించినటువంటి విషయంపై అధికారులను సమాచారం తీసుకుంటే ఎవరు వాటిని ధృవీకరించలేదు. అగ్ని ప్రమాదం జరిగిన మాట వాస్తవమే, కానీ మృతులకు సంబంధించినటువంటి విషయాన్ని క్లారిటీ ఇవ్వట్లేదు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఆ ప్రమాదం జరిగింది. బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో లిఫ్ట్ లో ఉన్నటువంటి 2 సూర్యప్రకాష్, అభిలాష్ అనే అతను తీవ్రంగా గాయపడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. వాళ్లకు జరిగినటువంటి ప్రమాదాన్ని తీరును కనుక గమనించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఉంటారు అనేది స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ సమాచారానికి సంబంధించినటువంటి అధికారులు ధృవీకరించకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన మాట వాస్తవమే, కానీ అక్కడంతా ప్లాస్టిక్ ఉంటుంది. గణేష్ ఎకో టెక్స్టైల్ పార్క్ కి సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ లో ప్లాస్టిక్ తో పాటుగా వాటికి సంబంధించి దారాలు తీయడం, అక్కడ ఉన్నటువంటి కాటన్ కి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి మంటలు పెద్ద మొత్తంలో ఎగిసిపడ్డాయి. వాటిని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కారణంగా వాటిని కంట్రోల్ చేయగలిగిన నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పింది అని అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మృతులకు సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయితే ఏర్పడుతుంది. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.